హలో అండి. ఈ మధ్య షుగర్ వేయకుండా హెల్తీ ఐస్ క్రీమ్ చేశాను. ఈ సమ్మర్‌లో ఎండలకు పిల్లలు, పెద్దలు అందరి మనసు ఐస్ క్రీమ్ వైపు మళ్లుతుంది కదా! అలాంటప్పుడు ఇలాంటి హెల్తీ ఐస్ క్రీమ్ చేసుకుంటే ఎవరైనా తినొచ్చు. ఈ ఐస్ క్రీమ్ కోసం 1 కప్పు జీడిపప్పులో 2 కప్పుల వరకు వేడి పాలను వేసి హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని ఒక మిక్సీ జార్‌లో వేసి స్వీట్‌నెస్ కోసం హనీ వేసుకొని మెత్తగా పలుకులు లేకుండా మిక్సీ పట్టి ఒక గ్లాసులో గానీ, బౌల్‌లో గానీ వేసి మూత పెట్టి 6 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెడితే 3 ఐటెమ్స్‌తో హెల్తీ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. ఇంతవరకు బానే ఉంది గానీ జీడిపప్పు, పాలు మిక్స్ చేసి గ్లాస్ నిండుగా వేశాను కదా! ఇప్పుడు ఐస్ క్రీమ్ అయ్యేసరికి సగం కూడా లేదేంటి అనుకుంటున్నారా? నార్మల్‌గా మా పిల్లలు ఏం తినమన్నా తినాలా వద్దా అన్నట్టు తింటారు. కానీ ఐస్ క్రీమ్ చూస్తే మాత్రం అస్సలు ఆగలేరు. ఐస్ క్రీమ్ కోసం ఫ్రిడ్జ్‌లో పెట్టానంటే మాటిమాటికి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఐస్ క్రీమ్ అయ్యిందా లేదా అని చెక్ చేస్తూనే ఉంటారు. అలా చెక్ చేసి తినేసి నేను వీడియో చేయడం కోసం కొంచెం ఉంచారనమాట.